ఉషోదయ తుషార నిర్గమకాండము 2వ అధ్యాయము 23, 24, 25 వచనములు. దేవుడు వారి మూలుగులు వినెను, వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఉదయకాల సమయంలో మనం ఆరాధించి ప్రార్థించే దేవుడు ఎట్టివాడో బయలుపడుతూ ఉన్నది. ఇశ్రాయేలు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. నీవు నేను మనము ఎంతగా మొర పెడుతూ ఉన్నామో ఆ మొర ప్రభు దగ్గరికి చేరుతుంది నమ్ముదుము గాక ఈ వాక్య భాగమును బట్టి. అంతేకాదు దేవుడు వారి మూలుగులను విని, ప్రభు మన మూలుగును వినే దేవుడు. అంతేకాకుండా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునే దేవుడు. అంతేకాదు మన దేవుడు చేసిన నిబంధనను, ప్రమాణమును జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు ఇశ్రాయేలును దేవుడు చూచెను, వారి యందు లక్ష్యముంచెను. మన దేవుడు చూచే దేవుడు, లక్ష్యముంచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో మనము పూజించి ఆరాధించి ప్రార్థించే దేవుడు ఎట్టివాడంటే, మన మొరను ఆయన యొద్దకు చేర్చుకునే దేవుడు, మన మూలుగులు వినే దేవుడు, మన పక్షంగా చేసిన నిబంధనను లేదా వాగ్దానమును, ప్రమాణమును జ్ఞాపకం చేసుకునే దేవుడు. అంతేకాదు మనలను చూచే దేవుడు, మన యందు లక్ష్యం ఉంచే దేవుడు. ఇట్టి దేవునిగా కలిగిన ధన్యకరమైన జీవితాన్ని బట్టి, అట్టి దేవుణ్ణి బట్టి మనసారా ప్రభును స్తుతించదముగాక. దైవాశీస్సులు